దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినాలి. మరి ఈరోజు క్రిస్మస్ సందేశము, ఈరోజు వాక్యము ఈరోజు వాక్యము సమాధానము పొందాలంటే దేవుని మహిమపరచాలి. ఈరోజు వాక్యం ఏం చెప్పండి? సమాధానం పొందాలంటే దేవుని మహిమపరచాల. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రము కలుగును గాక. 3 వాక్యాలు విన్నాం కదా. సమాధానం పొందాలంటే దేవుని మహిమపరచాల. కానీ చాలా వరకు సమాధానం కలిగిన తర్వాత మహిమపరుస్తూ ఉంటారు. కానీ వాక్య ప్రకారంగా చూస్తే ముందుగానే దేవుని మహిమపరచాల. ముందుగానే దేవుని మహిమపరిచ నేర్చుకుంటే మనకు సమాధానం కలుగుతుంది. అర్థమైందమ్మా? కానీ ముందు కాకపోయినా కూడా సమాధానం వచ్చిన తర్వాత అయినా కూడా దేవుని మహిమపరచాలి. మరి ఈరోజు సమాధానం ఎన్నోసార్లు దేవుడు ఇచ్చినా నీకు సమాధానం లేనప్పుడు, నాకెన్నోసార్లు సమాధానం ఇచ్చినాడు. సమాధానం లేనప్పుడు సమాధానం ఇచ్చినా కూడా దేవుని మహిమపరుస్తున్నామా? అందుకే చూడండి, 1వ వాక్యం మనం చూస్తే, చదువుకున్న 3 వాక్యాల్లో 2వ వాక్యము మొదటిగా మనం చూస్తే లూకాసు వార్తలో 2వ అధ్యాయం 14వ వచనములో ఏమని చదువుకున్నాము? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టలైన వారికి సమాధానము. అంటే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలా, అంటే ఆయన మహింపరచాలా. ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు ఆయనకు మహిం కలుగుతుంది. ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు ఆయనకు మహిం కలుగుతుంది. అప్పుడు మనకు కూడా సమాధానం కలుగుతుంది. ఏమిటి ఆ సమాధానము? నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను, ఆయనకు ఇష్టంగా జీవిస్తున్నాను గనక మొదటి రాకలో ఆయన ఇచ్చిన రక్షణ నేను పొందినాను. 2వదిగా ఆయన రాకడ సిద్ధపడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నా, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నా. ఆయనకి రాజ్యానికి నేను వెళతా, ఆయన రాజ్యానికి, పరలోకానికి నేను వెళతానటువంటి సమాధానం, సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎప్పుడు? ఆయన మహిమపరిచినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఇష్టంగా జీవించినప్పుడు. అర్థమైంది కదా? అప్పుడు పరలోకానికి మనము వెళతామని సంతోషం కలుగుతుంది. నిజంగా చాలామంది దేవుని నమ్మి కూడా అవిశ్వాసంతో ఉంటారు. ఎలాంటి అవిశ్వాసము? పరలోకం ఉందో లేదోలే, ఎవరు చూసినారులే, ఏం చూసి వచ్చినారా క్రైస్తవులు ఏమన్నా, దైవసేవకులు ఏదో చెబితే వీళ్ళు నమ్మినాం కానీ, బాప్తిజం పొందినాం కానీ, రక్షణ పొందినాం కానీ, రక్షణ ఏందో పరలోకం ఆడుంది, ఉందో లేదోలే, ఇలాగా సంశయం ఉంటుంది. కానీ ఇలాంటి సంశయమే ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసి, మరి దేవుని పిల్లారా ఎన్నో అద్భుతాలు చూసి, మోసే ప్రవక్త చేస్తే 10 అద్భుతాలు చూసి, ఐగుప్తులు నమ్మకపోయినా, రాజు నమ్మకపోయినా ఇజ్రాయెల్ నమ్మినారు. నమ్మి మరి దేవుడు అద్భుతకరంగా తీసుకుని వచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి వేరుపరిచినాడు. తీసుకొని వచ్చి ఈ తీరా ఎర్ర సముద్రం కడకు వచ్చిన తర్వాత ఏమైంది? మోసే మీద సనిగినారు. ఏమని సరిగినారు? ఈ సముద్రం దాటుతామా? ఆ ఎన్నుకొస్తున్న శత్రువుల చేతులు మేము బతుకుతామా? ఎందుకయ్యా ఐగుప్తు సమాధానం ఇక్కడ తీసుకుని వచ్చినావా అని చదివినారు. ఆ చదివినప్పుడు ఊరుకుండి చూడండి కనులారా మీ రక్షణ చూస్తున్నాడు యేసాయిక మోసే ప్రవక్త ప్రార్థించినాడు. దేవుడు ప్రార్థించడం ఎందుకు? కట్టె చాంచన్నాడు. కట్టె చాంచగానే ఏమైపోయింది? పాయలైపోయింది. ఎర్ర సముద్రం దాటినారు కాలినడకతో. 30 లక్షల మంది ఇంచుమించు. ఎంతమంది మా భాగ్యమా? 30 లక్షల మంది. ఎంతమంది మా నిర్మల? 30 లక్షల మంది దాటినాక ఏం చేసినారు? దేవుని మహింపరచని మనము మొదటగానే వాక్యం చదువుకున్నాం. పాత నిబంధనలో నిర్గమాకాండములో మరి 5వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని మరి అమృత చదివింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. అమృతనే కదమ్మా?
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ధ్యాని పిల్లారా, ఈ రోజుల్లో కూడా ఐగుప్తుల అద్భుతాన్ని చూసి వచ్చి సనిగుతున్న వారు దేవుని మహిమను చూసినట్లు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ సంఘాలు తొలుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో చెప్పగా సేవలకు వెళ్ళగా లేక చర్చికి రాగా ఆరాధనకు రాగా బాగైపోతుంది పో అని చెప్పంటే వస్తారు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగా కాలేదనుకో, లేట్ అయిందనుకో, మాకు ఇంకా బాగాలని చెప్పి తొలుగుతూ ఉంటారు. అలాగే ఎన్నో అద్భుతాలు చూసి కూడా లాస్ట్కు ఒక అద్భుతం జరగకపోతే అప్పుడు చదువుతూ ఉంటారు, కానీ మయంపరచరు. అందుకే సమాధానం లేకుండా ఉంటారు. దేవుని పిల్లారా, బాగా గమనించండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మహిమ ఇంకా అధిక మహిమకి వెళ్ళాల, అధిక మహిమకు వెళ్ళాల. వెళ్ళకపోతే ఏం చేస్తారు తెలుసా? మన ఇళ్ళల్లో వారే సమాధానం లేకుండా చేస్తారు. సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తును లేకుండా చేస్తారు. యేసుక్రీస్తును లేకుండా చేసి వారు సమాధానం పొందకుండా మీకు కూడా సమాధానం లేకుండా చేస్తారు. మీరు నమ్మినా సరే ఒకరోజు పడగొట్టేస్తారు దేవుల్లో నుంచి. ఎప్పుడు? అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 36వ వచనం చూస్తే యేసుప్రభు అంటాడు, ఆయన సమాధానం ఇచ్చడి కొరకే లోకానికి వచ్చింది. ఆ సమాధానం పొందుతారు ఎన్నో రకాలుగా. పొంది కూడా దాన్ని అనుభవించకుండా నమ్మకుండా కొందరు, నమ్మి కొందరు రకరకాలుగా దాని నుండి వేరైతే ఉంటారు. వేరే కాడన కారణం ఏం తెలుసా? అందుకే అక్కడ అంటాడు యేసుప్రభు వారి గురించి, ఆ వేరే వారి గురించి, నేను సమాధాన పత్రుడికే వచ్చానని చెప్పి అనుకోవాకండి. నేను తీర్పు తీర్చడానికే ఈ లోకానికి వచ్చానని చెప్పి అంటాడు. అంటూ ఏమంటాడు? ఒక ఇంటిలో ఒక అత్తకు, ఒక కోడలికి, ఒక తండ్రికి, ఒక కుమారికి, ఒక తల్లికి, ఒక కూతురికి విరోధము పెట్టవచ్చా అని చెప్పి మీరు తెలుసుకోండి. ఎప్పుడు వస్తుంది విరోధము? మనము కూడా వాళ్ళలో కలిసి అలాగనే ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకాలు చేసినా కూడా దేవుడు చెప్పింది చేయకుండా మన ఇష్టమైన బతుకుతూ ఉంటామే. అప్పుడు అలాంటి విరోధాలు కుటుంబాలు కలుగుతాయి, సంఘాలు కలుగుతాయి. కుటుంబంలో సమాధానం ఉండదు, సంఘంలో సమాధానం ఉండదు. కుటుంబంలో సంఘంలో సమాధానం లేనప్పుడు వారిలో కూడా సమాధానం ఉండదు. వాళ్ళలో కూడా సమాధానము లేనప్పుడు దేవునే వదిలేసే ప్రమాదం వచ్చేస్తుంది. అందుకే 3 రకాల మనుషుల గురించి చెప్పాలని చెప్పి ప్రిపేర్ అయినా, కానీ దేవుడు 4 రకాల మనుషుల గురించి చెప్పమన్నాడు. 4వ రకం మనిషి గురించి ముగింపు లాస్ట్లో చెప్పేస్తా. అయితే మొదటగా 3 రకాల మనుషుల గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకటిగా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో మోసే ద్వారా ఆయన అద్భుతాలు చేస్తే ఫరో నమ్మినాడా? నమ్మకండి. ఏమైనాడు? కఠిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా మరి కఠినంగా ఉండి ఏమైనాడు? ఆయన సమాధానం లేకుండా కోల్పోయి ఆఖరికి పంపించిన అద్భుతాలు చూసేప్పటికైనా దేవుని నమ్మింటే పెద్ద సంతానం అంతా, ప్రథమ సంతానం అంతా సచ్చేవారు కాదు ఐగుప్తు దేశంలో, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ. అప్పుడు సమాధానం ఉండేది. ఇప్పుడు సమాధానం లేక వెళ్ళిపోనరా బాబు అన్నాడు. అప్పటికేం నమ్మినాడా? వెళ్ళిపోను అన్నాడు, కానీ అతను నమ్మనందున ఏమైంది? ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీయులు దాడిపోయిన తర్వాత ఏమైనా తన సైన్యం అంతా కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయినారు. అలాగే దేవుని పిల్లారా, అద్భుతాలు చూసి నమ్మిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో కూడా మరి శాస్త్రుల పరిచయాలు ఉన్నారు. కొత్త నిబంధనలు మనము చూస్తే వారు ఏం చేసినారు? ఆఖరికి కొత్త నిబంధన ప్రకారంగా కూడా ఆత్మను రక్షించామని చెప్పి దేవుడు వస్తే ఆ శాస్త్రుల పరిచయాలు నమ్మకంగా చేసి వాళ్ళు ఏం చేసినారు? ప్రశ్నించి అద్భుతాలు చేసిన కూడా పరోలాగానే వాళ్ళు కూడా దేవుని నమ్మకాన్ని సెలివేశారు. అలాగనే ఈ రోజుల్లో మనము చూస్తే లోకంలో యేసుక్రీస్తుని గురించి చెప్తే ఎంత చెప్పినా కూడా కఠిన హృదయం కలిగి పరోలాగా తన సైన్యాన్ని ఆ ప్రథమ సంతాన్ని చంపుకున్నట్లు శాస్త్రుల పరిచయాలు కూడా ఎలాగా ఆయన చంపినారో అలాగా తమను తాము యేసుక్రీస్తు తెలుసుకోకుండా, నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా, ఆయన మహింపరచకుండా ఏమవుతుందో తెలుసా? కీర్తన మరి ప్రస్తుతానికి సమాధానం పొందలేకపోతున్నారు. రెండోది, ప్రభు యొక్క 2వ రాకడ సంఘం ఎత్తమైన తర్వాత మరి ఏళ్ల సమయంలో కూడా సమాధానం లేకుండా భయంకరమైన తీవ్రమైన ఎండ చేత కాలిపోయినట్లు ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో చూడగలము. తీవ్రమైన వేడెం చేత కాలిపోతున్నారు వాళ్ళు. ఎవరు?
నమ్మనవారు. 3 రకాల్లో ఒక రకం. అంతేకాదు నమ్మనందున కీర్తన 9:17 ప్రకారంగా దేవుని మరిచిన జనులంతా కూడా పాతాళం దిగిపోతారన్నట్లుగా పాతాళం దిగిపోయి ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 13-15 వచనాల వరకు మనం చూస్తే పాతాళము దేవుని యొక్క తీర్పుకి అప్పగింపగా ఒకరోజు నిత్య నరకంలో వేయబడి నిత్య నరకంలో కాలిపోతున్నారు. ఇది ఒక రకమైన వర్గము. ఇంకా రెండో రకము మనుషులు మనం చూసినట్లయితే నమ్మి ఐగుప్తు నుండి విడుదల పొందిన ఎన్నో అద్భుతాలు చూసి వాగ్దాన దేశమైన ఆ కానానుకు పోలేక అరణ్యంలో చనిపోయిన సామాన్య ప్రజలైన ఇశ్రాయేలు వలె, దేవుని ప్రజలైన వలె. అలాగే ఇంకా మనం చూస్తే దేవుని పిల్లారా, మరి సామాన్య ప్రజల వలె యేసుక్రీస్తు కార్యాలు చూసి నమ్మిన విశ్వాసులు సేవకులు కూడా చాలా వరకు ఐగుప్తు అరణ్యములో కూలిపోయిన ఇశ్రాయేలీయుల వలె సమాధానం లేక సమాధానం పొందలేని వారితో సమానమై పరలోకానికి వెళ్ళలేక 7 ఏళ్ల శ్రమలు తప్పించుకోలేక ప్రస్తుతము సమాధానము లేక బ్రతుకుతున్నారు చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే మూడవదిగా మనము చూస్తే దేవుని పిల్లారా, మోసే తర్వాత యోషువ, కాలేబు వీళ్ళు ఏం చేసినారు? ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించగలిగినటువంటి ప్రత్యేకమైన దేవుని మహింపరిచే జన్మగా ఉండి మోసే వయసు అరణ్యంలో చనిపోయినాడు. కానీ తర్వాత కాలేబు, యోషువ ఏమైనారు? కానాను దేశంలో ప్రవేశించినారు. అలాగనే దేవుని పిల్లల కొత్త నిబంధనలు మనము చూసినట్లయితే యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయనే వైద్యుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్యం ఇచ్చే దేవుడు, నిత్య మరణము కొట్టివేట కొరకు మన కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే దేవుడు. ఆయన నమ్మి మహిమ నుంచి అధిక మహిమకు వెళితే మహిమపడమే కాకుండా అధిక మహిమకు మనం వెళితే ఎక్కువగా దేవుని మహిమపరిస్తే ఆ మహిమ రాజ్యానికి వెళతామని చెప్పి లోకంలో జీవించిన వారంతా కూడా కాలేబు, యోషువ యొక్క కానాను దేశమును స్వదంచుకున్నట్లు వారితో కూడా ఉన్నవారిని ఆ దేవుని నడిపించినట్లు పరలోకానికి వెళుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రము కలుగును గాక. యేసుప్రభువు వారు నేర్పించేలాగా నేర్చుకుంటున్నారు. నేర్చుకొని మహిమ నుంచి అధిక మహిమకు వాళ్ళు చేర్చబడి దేవుని మహింపరిచే వాళ్ళు అభివృద్ధి చెంది పరలోకానికి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. అలాగే ఈరోజు కూడా మనం వెళ్ళేవారుగా ఉండాలని దేవుడు ముగింపులో మనకు 4వ అధ్యాయం తెలియపరిచే ముందు పరలోకానికి వెళ్ళి వారు ఏం చేస్తారు? పరలోకంలో మనం వెళితే మనం ఏం చేస్తాం? అది పరలోకంలో జరిగేది భూలోకంలో జరగాలన్నాడు కదా యేసుప్రభువు వారు. పరలోక ప్రార్థన నేర్పినాడు కదా, పరలోకంలో జరిగినట్లు భూమి పైన నెరవేరును కాక అన్నాడు. మరి పరలోకంలో ఏం జరుగుతుంది? పరలోకానికి వెళితే అది ఇక్కడే మనం చేయాలా. గనుక ఈ 3 రకాల జన్మలో మనం ఎవరి వలె ఉండం? ఎవరి వలె ఉండాలా? పరలోకానికి వెళ్ళేవారి వలె ఉండాలా? వెళ్ళలేకపోయేవారు ఉండాలా? ఈ 3 రకాల జన్మలో మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అప్పుడే పరలోకంలో ఆ పని చేయగలము. అది ఇక్కడే చేయాలా. ఇక్కడ చేయకుండా అక్కడ చేయలేము. ఇక్కడ చేయకుంటే పరలోకానికి వెళ్ళలేము. పరలోకంలో ఆ పని మనం చేయలేము. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత చేసే పని ఏమిటి? మనం నేర్చుకొని ఇక్కడే మనం చేయాలి కదా. అది యేసుప్రభువు వారు ప్రత్యేకించి ప్రకటన గ్రంథాన్ని బయలుపరిచి ప్రకటన గ్రంథంలో ఒక 7 విషయాలు దేవుడు మనకు నేర్పి ఉన్నాడు మహింపరిచేది. అది నేర్చుకున్న పౌలు భక్తులు అంటారు. రోమాపత్రికలో మనం చూసినట్లయితే రోమాపత్రికలో మనం చూసినట్లయితే యేసుప్రభువు వారే మనకు నేర్పేది అంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అలాగే ఎంతవరకు మనం చదువుకున్న 2 కొరింథీ 4 అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయము చదువుకోలేదు ఆ వాక్యం, ఇప్పుడు మీకు నేర్పుతున్నాను. ఈ 2 వాక్యాలు మనం చూస్తే యేసుప్రభువు వారినే మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తులో కాకుండా ఇంకెవరిలో కూడా మనం నేర్చుకోలేము. అర్థమైందమ్మా? ఈ విషయాలన్నీ కూడా మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళే స్థితి దేవుడు మనకు నేర్పాలంటే
మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? చదవండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన ద్వారా, మరియు ఆయన ద్వారా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. విశ్వాసముల ఈ కృపయందు దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అతిశయపడడం అంటే ఆనందం. మనం దేన్ని బట్టి అతిశయించబడాలంటే యేసుక్రీస్తులో మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణ బట్టి ఆయన మహిమపరుస్తూ మనము అతిశయపడాలి. ఆయన మహిమపరచకుండా మనల్ని బట్టి మనం అతిశయపడడానికి వీలు లేదు. ఇది యేసుక్రీస్తు ద్వారానే మనకి విశ్వాసం. యేసుక్రీస్తు ద్వారా కాకుండా ఆ విధంగా ఎవరి దగ్గర కూడా మనం పొందుకోలేము యొక్క అతిశయాన్ని, ఏక సమాధానము. అర్థమైందమ్మా? పరలోకానికి వెళ్తామని అతిశయం, నిత్యజీవం పొందుతామన్నటువంటి అతిశయం. ఈ అతిశయం లేకపోతే సమాధానం ఎట్లొస్తుంది మనకు? ఆ నరకాయనంలో మేము వెళ్ళము కాలము అని అతిశయం. నాకు అసలు నిత్య మరణము లేదు, మరణమే లేదు అని అతిశయము. అది ఎవరేముంది? యేసుక్రీస్తునుంది. ఎందుకంటే భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు పాపినే. ఈ పాపను బట్టి చనిపోవాల్సిందే. అయితే చనిపోయి నరకానికి వెళ్ళాల్సిందే. మోక్షానికి అసలు వెళ్ళలేము. ఆ నరకం తప్పించుకునే మరణం లేకుండా నిత్యజీవం పొందేది ఎవరు ఏందో? యేసుక్రీస్తునందే. పాపానికి వచ్చే జీతం మరణము. అయితే దేవునికి కృపావరము యేసుక్రీస్తునందు నిత్యజీవము. ఆయనలో కాకుండా మనకు సమాధానము, అతిశయము ఎక్కడ ఉంది? ఎవరైనా ఇస్తారా? ఇంకెవరు కూడా ఇవ్వలేరు. అందుకే పౌలు అంటాడు, యేసుక్రీస్తు ద్వారానే మనకి విశ్వాసం యొక్క నిరీక్షణ. ఆయన మయంపరిచి అతిశయపడడం, పరలోకానికి వెళతాన్ని, ఈ పరలోకం ఇచ్చిన దేవానికి స్తోత్రాలని చెప్పి స్తుతిస్తూ మయంపరుస్తూ పరలోకానికి వెళతానటువంటి అతిశయము. అట్లా బతికే వారికే అతిశయం. అతిశయం ఉన్నప్పుడే సంతోషము, సమాధానం. ఆ అతిశయం లేకపోతే సమాధానం ఎట్లొస్తుంది? ఆ అతిశయాన్ని మన భార్య బిడ్డలకు, మన భర్తలకు, మన కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి నేర్పినట్లయితే అప్పుడు ఏమన్నా అసమాధానం ఉంటుందా? కుటుంబాల్లో కానీ ఇరుగు పొరుగు కానీ, ఇరుగు పొరుగు వారు కొట్టాడుతూ ఉంటారు. ఎందుకు కొట్టాడుతూ ఉంటారు? వాళ్ళు తెలియ కొట్టాడుతూ ఉంటారు. ఇంటి వారు కొట్టాడుతూ ఉంటారు. ఎందుకు కొట్టాడుతూ ఉంటారు? వాళ్ళకి తెలియ కొట్టాడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలా? ఎలాగైనా వాళ్ళ కొరకు ప్రార్థించాలా? ఈ విశ్వాసాన్ని, నిరీక్షణ వాళ్ళకి తెలియపరచాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకే 2 కొరింథీలో 4:5 మాట అంటే అదే మాట అంటారు చూడండి. 4:5, 2 కొరింథీ 4:5. అంధకారములో నుండి, అంధకారమునగా పాపములో నుండి వెలుగనగా పరిశుద్ధమైన జీవితము, వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే అమ్మా తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు బయలుపరచుటకు మా హృదయములలో ప్రవేశించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసుక్రీస్తునందు కాకుండా ఇన్ని తెలియపరిచేవారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఏ గ్రంథాలైనా ఉన్నాయా? ఆ గ్రంథాలు చెబితే యేసుక్రీస్తునని ఏ గ్రంథమైనా చెబుతుంది. ఇది నువ్వు నీకు ఈ అతిశయం నువ్వు పొందాలంటే, ఈ సమాధానం పొందాలంటే నువ్వు మహిమర్చాల్సిన దేవుడు యేసుక్రీస్తే. ఆయనలోనే ఈ జ్ఞానము నీకు లభిస్తుంది అని ఏ గ్రంథమైనా చెబుతుందే. కానీ ఏ గ్రంథంలో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని బోధించే గ్రంథాలు ఏవి లేవు. యేసుక్రీస్తు ఒక్కడే, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఒక్కడే. ఈ బైబిల్లోని యేసుప్రభువే మనకి జ్ఞానాన్ని బోధించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది? దేవుని మహింపరిచేది, దేవుని ఆరాధించేది, నిజమైన దేవుని ఆరాధించేది యేసుక్రీస్తులో కాకుండా ఇంకెవరి ద్వారా కూడా మనం పొందుకోలేము. ఆ విశ్వాసం రక్షణ కూడా దేవుని మహింపరచాలనే విశ్వాసం రక్షణ కూడా, పరలోకానికి వెళ్ళాలనే విశ్వాసం రక్షణ కూడా, నిరీక్షణ కూడా మనకి ఇంకెవరి ద్వారా లభించదు. ఎవరి ద్వారానే మనకు తెలియబడుతుంది కనుక. అందుకే పౌలు గారు అంటారు రోమాపత్రిక 10వ అధ్యాయంలో, అదే 17వ వచనంలో, వెంటనే విశ్వాసం కలుగుతుంది. అది ఎవరి వల్ల? యేసుక్రీస్తుని గురించి వినడం వల్లనే విశ్వాసము. అందుకే ఇక్కడ కట్టాడు, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము ద్వారా దేవునికి కృపను మనము పొందుకొని ఉన్నాము. ఆ నిరీక్షణ ఈ వద్దు
యేసుక్రీస్తు ద్వారా కాక ఎవరి ద్వారా కూడా మనకు కలగదు. దేవుని మహింపరిచి మనం సమాధానం పొందాలని నిరీక్షణ, ఈ యొక్క సంతోషం సమాధానము ఎవరి దగ్గర కూడా మనకు లేదు. ఇది తెలుసుకోండి, మర్చిపోవకండి. ఇప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు మరి మహింపరిచేది ఎలాగా అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను త్వరగా 7 విషయాలు. అదొకటి ఏమిటంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, దేవుని పిల్లారా, ఆ వాక్యము మనకు మామూలుగా అర్థం చేసుకుంటూ వచ్చే భావం ఏమంటే, మహిమనగా దేవుని పని చేస్తే కలిగే ఘనత రెండవ రాకడలో తీసుకొని పరలోకానికి వెళతాం. అక్కడ ఏముంది? ఘనత మహిమ మోసుకొని వస్తారంట. ఎక్కడికి? పరలోకానికి. మోసుకొని పోవాలంటే ఘనత ఎప్పుడు వస్తుందమ్మా? ఆయన మహిమరిచినప్పుడు, ఆయన చెప్పినట్లు అన్ని పనులు ఎప్పుడైతే చేస్తామో ఆ చేసినప్పుడు దేవుడు ఘనత ఇస్తాడు. అర్థమైందమ్మా? ఆయన చెప్పినట్లు, ఆయనకి ఇష్టంగా, ఆయన ఇష్టమైన వారికి సమాధానం అన్నట్లుగా ఎప్పుడు వస్తుంది సమాధానము? మనకు ఘనత కలిగినప్పుడే. నా భార్య నా మాట బాగా విన్నప్పుడే నాకు సమాధానం వస్తుంది. అవుంటారా కదంటారా? నా భార్య వినకపోతే నాకు సమాధానం ఉంటుందా? ఉండదు. అలాగే మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, కుటుంబంలో మీ మాట విన్నప్పుడే మీకు ఘనత. వినకపోతే ఏమో ఫీల్ అయిపోతూ ఉంటారు. ముందు నువ్వు వినాలి కదా దేవుని మాట. ముందు నువ్వు దేవుని మాట వినాలి కదా. దేవుని మాట విని ముందుగా నువ్వు దేవుడి చెప్పిన చేయాలి కదా. అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. అప్పుడు దేవుని మహిమపరిచిన మహిమతో అప్పుడు పరలోకానికి ఘనత మోసుకొని వెళతాం. అది లేకుండా ఘనత కాలంటే ఎవరి దగ్గర రాదు. పొగిడి పనులు చేయించుకోవచ్చు, పొగిడి పని చేయించుకోవచ్చు. ఆ పని చేయించుకోవడానికి ఏదేదో కట్లు కూడా కట్టేయచ్చు. ఈ సంఘంలో పొగలేదని ఇంకో సంఘానికి వెళితే, ఈ సంఘంలో పొగలేదని ఇంకో సంఘానికి వెళితే ఆ సంఘంలో కొన్ని కట్లు కడతారు. లోకంలో కట్లు కట్టినట్లు. ఏ కట్లు? నిన్న పరిచారకుడుగా అభిషేకిస్తాడా? ఏం అభిషేకం లేకుండా దేవుని వాక్యం పని చేయలేదా? అభిషేకం పొందితేనే దేవుని పని చేయాలా? అర్థమైందా లేదా? మా అర్థమైందా? అభిషేకము బాప్తిస్మే అభిషేకం. బాప్తిస్మమే అభిషేకం. నేటి బాప్తిస్మలో పాపాలు నడుస్తున్నావు, ఆత్మ కోసం ప్రార్థిస్తే దేవునికి ఆత్మతో నింపబడుతున్నావు. ఇది నిజమైన అభిషేకం. ఈ అభిషేకం నేర్పడానికే సంవత్సరానికి ఒక్కసారి తైలాభిషేకం 40 రోజులు ఉపవాస తైలాభిషేక పండుగ జరిపిస్తున్నాం. ఈ అభిషేకాన్ని గురించి మీకు బోధిస్తున్నాం. దేవుడిచ్చి అభిషేకమే కాదు, దేవుని యొక్క పని చేసి నువ్వు దేవుని యొక్క ఘనతను పరలోకానికి మోసుకొని పోవడానికి. అందుకే అక్కడ అంటాడు, ఘనత మహిమ మోసుకొని వచ్చేదరు అంటాడు. దేవునికి మహిమ కలనగాక, దేవునికి స్తోత్రం కలనగాక. దేవుని మహిమ అంటే దేవుడు చెప్పినట్లు ఆయన పని చేయడమే. మర్చిపోవాకండి. ఆయన చెప్పినట్లుగా అక్కడ మీ ఇష్టప్రకారంగా చేస్తే మీకు మహిమ రాదు. అందుకే మన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. 17 సంవత్సరాలుగా చరిత్రలో ఆయనలాగా పనిచేసిన వాడు ఎవరు లేరు. ఇప్పుడు ఈ సంఘంలో చూస్తే ఆయన పనే కనపడుతుంది. కానీ అది ప్రభు మెచ్చుకున్నాను నాకు తెలియదు, కానీ నేనైతే మెచ్చుకోక చెప్పుతూ వచ్చిన దాదాపు 6 సంవత్సరాలు. ఎందుకు చెబుతూ వచ్చాను తెలిసిన? ఆయన పని చేస్తాడే నిజంగా ఒకటి ఆనందం. కానీ ఆయన డిమాండ్లు, ఆయన యొక్క ప్రవర్తనతో చూస్తే ఆయన చేసే పని అంతా కూడా ఆయన ఘనత కోసమే అన్నట్లుగా కనబడుతుంది. ఆయన ఘనత కోసం అంటే ఈ ఘనత పరలోకానికి మోసుకొని పోలేడు కదా. దేవునికి ఇష్టంగా ఈ ఘనత, ఈ మహిమ దేవునికే అన్నట్లుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ ఘనత మహిమను పరలోకానికి మోసుకొని వెళ్తాం. మోసుకొని వెళ్ళలేడు కదా అని బాధ ఎక్కువ. పని చేస్తున్నాడు సంతోషం కంటే మోసుకొని వెళ్ళలేడు కదా అన్న బాధ నాకు ఎక్కువ. అందుకే 6 ఏళ్ళగా చూసి ఆఖరికి ఆయన కుటుంబమే చెదిరిపోయింది. ఈమెతో ఆయన కుటుంబం అంతా ఏరే సంఘానికి వెళుతున్నారు. ఆయన ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు. మన ఈ లోపల నిన్న వారంలో తెలిసింది నాకు. నిన్న వారమా ఈ వారమో బైబిల్ మిషన్ అయ్యగారు ఒక ఆయన వచ్చారు రాయచోటి నుంచి. అన్నయ్య ఇలాగ జరుగుతుందన్న పలానా చోట మీ వాళ్ళు ఏమన్నా వేరే బైబిల్ మిషన్ పోయినారన్నా వాళ్ళ గురించి ఆ టాక్ వచ్చిందంట. ఇంకా అందరూ అపరాం నుంచి వచ్చేస్తారు నా దగ్గర, మన దగ్గరికి అన్నారంట. ఏమన్నారంట? అందరూ మన దగ్గరికి వస్తారు. ఎవరు వస్తారు? దేవునికి ఇష్టంగా కుటుంబంలో ఒక్కరైనా కూడా కానీ పని చేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంత పని చేసినా కూడా వాళ్ళ పనే చూసుకుంటారు. ఎంత పని చేసినా మాకు ఘనత లేదు.
నా భర్త మాలేదు, నా బిడ్డలు మాలేదు, నా భార్య మాలేదని భర్తలు వెళ్ళిపోతారు, భార్యలు వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇలాగ సంఘానికి ఇలాగొచ్చింది. సంఘానికి ఇది అవమానమా ఘనత? చెప్పాలి. అవమానమా ఘనత? చూడండి ఎంత అవమానమో. ఈ అవమానపరిచిన వారికి ఘనత మోసుకొని పోయినట్ల లెక్క. నీవు భూలోకంలో ఉన్నట్లే ఘనపరచాలి దేవుని. ఘనపరిచినప్పుడు దేవునికి ఘనత ఇస్తాడు. ఆ ఘనతను మోసుకొని పోతావు. అంటే దేవునికి ఇష్టమైన బతికి ఆయన ఇష్టంగా ఆయన పని చేసి ఆయన మహిమపరిచి అప్పుడే నీకు ఘనత దేవుడిస్తాడు. ఆ మహిమ ఘనతను నీవైనా నేనైనా పరలోకానికి మోసుకొని వెళతాము. మా అర్థమైందా? అపార్థమైందా? అపార్థం చేస్తే మీరుడికి వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోయినట్లు. అర్థం చేసుకుంటే వాడిని కూడా ఇక్కడ రప్పిస్తారు, వాడిని కూడా ఇక్కడ రప్పిస్తారు. అర్థమైంది కదా? పై అలంకరణ ధరించుకునక హృదయ అలంకరణ ధరించుకున్నప్పుడు ఇతర భార్యలను కూడా ఇతర స్త్రీని కూడా బోధించకుండగానే నీవు రాబట్టవచ్చు, అంటే రక్షించవచ్చు, పోయిన వారిని రప్పించవచ్చు. దేవునికి మహిమ కలుగుగాక. అంటే నువ్వేం ధరించుకోవాలా? పై అలంకరణ కాదు, హృదయ అలంకరణ ధరించుకోవాలా. పై అలంకరణ ధరించుకుంటే అందరూ పాపం నిన్ను చూచేస్తారు. పాపమే నీకు వస్తుంది, పాప ఫలితమే, పరిశుద్ధ ఫలితం రాదు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ఘనత నీకు రాదు, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా దేవుని మహిమపరచడము అనగా ఒకటి ఏమిటి చెప్పండి? ఆయన పని, ఆయనకి ఇష్టంగా ఆయన చెప్పినగా పని చేయడం. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే 10వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను భక్తులు పరలోకానికి వెళ్ళి ఆయన్ని చూడడానికి భూలోకంలో ఉన్నప్పుడే ఏమైనాడు? ఆత్మవశుడై ఉన్నాడు. ఏమైనాడు? ఆత్మవశుడై ఉన్నాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనం. దేవునికి మహిమ కలుగుగాక. అది వివరించాలంటే ఒక ప్రసంగం, ఆ ఒక్క వచనమే. అర్థమైందమ్మా? ఒక్కొక్క వచనం ఒక ప్రసంగం. అందుకే మీకు క్లుప్తంగా చెప్పుకుని పోతున్నాను. వెళ్ళడానికి ఏం చేసినాడు ఆయన? ఒకటి దాని ఇష్ట ప్రకారంగా పనిచేసి ఆయన మహిమపరచాలా. రెండోది ఆత్మవశులై ఉన్నాలా. ఆత్మవశులైనప్పుడే పరలోకానికి మనం వెళ్ళగలము, ఆ యొక్క మహిమను మనం చూడగలము. అందులో 23వ వచనంలో ఉంటుంది. ఆ 10వ వచనంలో ఉన్న ఆ యొక్క మహిమను మనము చూడగలము. అలాగే మూడవదిగా ఆ 23వ వచనంలో మనము చూస్తే పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకాలి. అది కూడా వివరించి ఒక ప్రసంగమే. ఆ వచనం అంతా వివరిస్తే ఒక ప్రసంగం. పరిశుద్ధంగా బ్రతకాలి. 4 ఇక్కడే దీన్ని సంపాదించుకోవాలి. 24వ వచనం 21వ అధ్యాయము. ఇది కూడా ఒక ప్రసంగమే. దీని గురించి పూర్తిగా వివరిస్తాయి. అర్థమైందమ్మా? అందుకే మీకు అక్కడ చేయాలని చెప్పి ఇక్కడే చేయాలని చెప్పి అక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. 5వదిగా చూడండి, పరలోకానికి వెళ్ళిన భక్తులు ఏమంటారు? రక్షణ, ప్రభావము, మహిమ ఆయనదే. ఆయనను స్తుతించుడి, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. 5వదిగా ఏమని చెప్పుకుంటున్నారు? మహిమ, ఘనత, ప్రభావము, రక్షణ, ప్రభావము, మహిమ ఆయనదే. అమ్మా మీదేమని అనుకుంటున్నారేమో, నాదేం చెప్పి అనుకుంటున్నారేమో. కృపచేత రక్షణ పొందినాం. ఆయన కృపను బట్టి మహింపరచాలంటే ఆయన చెప్పింటి లోకంలో బతకాల. ఆయన కృపను బట్టి బతికే మార్గం వేయకపోతే యేసుక్రీస్తుగా లోకానికి వచ్చే దేవుడు మనకు తెలిసేదా? ఎవరు చెప్తారు? ఈ యొక్క నడవలసిన పరలోకానికి నడవలసిన మార్గము ఎవరన్నా ఉండారా? ఎవరు లేరు. కనుక ప్రభావము, దేవునికి ఆ ప్రభావం లేకపోతే మనం బ్రతకగలమా? డాక్టర్ల ప్రకారంగా అయితే చచ్చిపోవాలి మనం. ఈ ఉదాహరణ బ్రతుకున్నాం, ఆయన ప్రభావంతో బతుకుతున్నాం. ఆయన ప్రభావంతో వచ్చిన రోగాలు బాగైతామంటే మనం బతుకుతున్నాం. ఆయన కృపను బట్టి ఆయన ప్రభావంతో మనం బతుకుతున్నాం. అందుకే ఇక్కడ అంటారు, అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత అది ఇక్కడ కూడా చేయాలా. అదేమిటిది? రక్షణ, ప్రభావము, మహిమ మన దేవునిదే అన్నట్లుగా బతకాల. ఏదో నీ ఎంత రక్షింపబడినామని పరలోకానికి వెళ్తామని చెప్పి నీ ఇష్టమైన బతుకు బతికే కాదు, ఆయనదే. రక్షణ గురించి వస్త్రం కూడా చెప్పబడుతుంది. రక్షణ వస్త్రం అని కూడా బైబిల్లో చెప్పబడుతుంది. వస్త్రాల గురించి ఎవరో చెప్తానండి మీకు. వస్త్రాల గురించి మనం చెప్పుకుంటే ఈ రక్షణ, ఈ ప్రభావం, ఈ మహిమ ఎవరు చెప్పండి? మహిమ వస్త్రం ఆది కాండంలో ఆదిమాలకు ఇచ్చినాడు, పోగొట్టుకున్నారు. రక్షణ వస్త్రం మళ్ళా మనకి ఇచ్చినాడు.
రక్షణ కోసం కాపాడడానికి నీతి ఇట్లా వస్త్రాలు ఇస్తానే ఉన్నాయి చెప్పుకోవాలంటే. అయితే ఈ రక్షణ, ఈ ప్రభావము, ఈ మహిమ అని వస్త్రాలు వస్త్రం లాంటివి, వస్త్రంతో పోల్చారు భక్తులు. అర్థమైంది కదా? ఈ వస్త్రాల గురించి మనం చెప్పుకోవాలంటే ఏం చేస్తారు? నాకేదో మొన్న కోటు వేసుకొని అప్పుడే 2 సంవత్సరాలప్పుడు ఓ ఫోటో తీసి పంపన్నారు. నాకు కోటు వేసుకునే ఇష్టంలే. మరి ఆ ఫోటో ఆడ తీసుకొని మామూలుగా ఇట్లా సరట్లోనే ఆ స్టూడియోలో కడగమంటే కోటు వేసుకున్నట్లుగా కడిగేశారు. చూసినారా? అంతేకాదు, కొందరు బాడీకి గుడ్లు వేసుకుని పోతుంటారంట చాలామంది. బాడీకి గుడ్డలు బాడీకి ఇచ్చి, అయ్యా ఊరికి పోయిస్తా బాడీకి ఎంత అని చెప్పంటే కొందరు గుడ్డలు కూడా బాడీకి ఇచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే గుడ్డలు కొనేస్తారులే, ఎంత మళ్ళీ తక్కువైనా కూడా ఏముంది, రోజు పనికి పోతే 700 వచ్చేది. ఓ జత కొనేసి, ఓ జత 2 జతలు కొనేయచ్చు. రెడీమేడ్ అయితే 3 జతలు కూడా కొనేయచ్చు. కొన్ని తక్కువ రేట్లు ఉంటాయి ఒక చోట. అర్థమైంది కదా? మరి ఈరోజు దేవుని కృపను బట్టి బాడీకి వస్త్రాలు వేసుకుని పోతారు కదా, అవి మళ్ళీ తెచ్చి వాళ్ళకి ఇచ్చేయద్దు. గనక ఈరోజు మనము ఈ రక్షణ, ఈ మహిమ, ఈ యొక్క ప్రభావము దేవునిదే అన్నట్లుగా ఈ లోకంలో బతకాల. అప్పుడే పరలోకానికి వెళ్ళగలుగుతాము, ఆ పరలోకము చెప్పగలుగుతాము. ఎప్పుడు 7 ఏళ్ళ మహిమ బిందులో ఉండి. అర్థమైంది కదా? ఈ లోకంలో అలాగే బ్రతకాల. దేవుని కృపను బట్టి రక్షింపబడినాను. ఆయన కృపను బట్టి మహిమపరిచే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినాడు. ఆయన కృపను బట్టి 12 సంవత్సరాలు రోగముతో రక్తసాంద్రపాదలోని పంపిన ప్రభావము నావుడిగా పంపినాడుగా నేను బ్రతికి ఉన్నాను, లేకపోతే నేను బ్రతికలేను అన్నట్లుగా అంతా ఆయనదే అన్నట్లుగా మనము ఆయన స్తుతించమని ఒకరికొకరు చెప్పేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఇక్కడ వాక్యం బయటికి పోయి అయ్యగారు ఏమని చెబుతారు, అది కరెక్ట్ కాదు కదా, ఇట్లా కదా అట్లా కదా ఏడని చెప్పి అనుకుంటాం అనుకోమా. కానీ అది కాదు. ఒకరితో ఒకరు ఈ రక్షణ అయినా, ఈ మహిమైనా, ఈ ప్రభావమైనా ఆయనదే కానీ మనది కాదు. గనక ఆయన్ని స్తుతించండి. అక్కడ చెప్తున్నారా లేదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్యన దేవునికి మహిమ కలుగును గాక. 19వ అధ్యాయం 1వ వచనం ఏమిటిది? 19వ వచనం 1వ వచనం ప్రకటన గ్రంథం. అటు తర్వాత అంటే చెప్తే ఇంకా ప్రసంగం ఏంటి కదా, ఇది కూడా ఒక ప్రసంగమే. ఒక మాట చెబుతా. అటు తర్వాత అంటే ఈ లోకంలో భక్తిహీనులు, దేవుని నమ్మని వారు మళ్ళీ బాధిస్తూ ఉండగా నికార్సైన సంగముగా మనం ఉండి పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత 2వ రాకడలో తర్వాత అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తున్నారమ్మా? రక్షణ, ఆ ప్రభావము, మహిమ దేవునికి చదవమ్మా. మన దేవునికే చెల్లును, మనమే కాదు. రేపు వెళ్ళిపోతాయి. బాడిగుడ్లు వేసుకొని పోయి, లేక బాడిగా నగలు వేసుకొని పోయి పెన్లో జరిపించుకొని మళ్ళా తెచ్చి వాళ్ళ బాడికి ఇచ్చేసి నగలు ఇచ్చేస్తానులే. ఆ విధంగా ఆ నిత్య జీవానికి వెళ్ళిన తర్వాత, ఆ నిత్యరాజ్యానికి వెళ్ళిన తర్వాత మనకు అవసరం లేదు. ఇంకా ఆ రక్షణ, ఆ ప్రభావము, ఆ మహిమ ఆయనకే చెల్లు, ఆయనకే. ఇంకా మనకేం లేదు. ఇంకా అర్థమైందా? భూలోకంలోనే అలాగ బతికేవారుగా ఉంటేనే ఆ పరలోకానికి వెళ్ళగలుగుతాం. లేక హెచ్చించుకొని ఏదో గర్వంగా అతిశయపడుతూ నాదే రక్షణ, నాదే ప్రభావం, నాదే మహిమ, నా దగ్గర నేనే బతికేస్తున్నానని అందరి వలే బతికినావా పరలోకానికి వెళ్ళావు. అది పరలోకం 2 భూలోకంలో ఇక్కడ జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 6వదిగా మనం చూస్తే దేవునికి వివాహం గురించి ఉంటుంది. అదే 19వ అధ్యాయము 7వ వచనంలో వివాహ మహోత్సవం గురించి ఉంటుంది. అంటే వివాహ మహోత్సవం, ఏ వివాహ మహోత్సవము? దేవునికి సంఘానికి ఉన్న వివాహం. ఎప్పుడు? 2వ రాకడలో, మధ్యాకాశంలో. వివాహం ఎక్కడ కలుగుతుంది? మధ్యాకాశం వివాహం జరిగి పరలోకానికి వెళుతాము. ఈ వివాహాన్ని గురించి మనము లోకరీతిగా గుర్తు చేసుకోకూడదు. పెళ్లి కుమార్ అంటే ఇక్కడ లాంటి పెళ్లి కుమారుడు కాదు. పెళ్లి కుమార్తె అంటే ఇలాంటి పెళ్లి కుమార్తె కాదు. ఇంకా ఉత్సవం అంటే భూలోక సంబంధమైన పెళ్ళిలో జరిగే ఉత్సవాలు కాదు. మన బ్రహ్మాండంగా పండగ జరుగుతుంది, మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభు యొక్క మొదటి రాకడ, 2వ రాకడ గురించి బోధింపబడుతుంది ఇక్కడ. మంచి వాక్యం క్లుప్తంగా చాలా బాగా. అయితే మన ముద్దవ్వ
ముద్దమ్మవ్వ అంటే నాకు చాలా ఇష్టం ఆయమంటే. ఇంకా మార్తమ్మ వాళ్ళ తోడుకోవాలి ఒక ఆయన వచ్చిందో వాళ్ళు లేదు ఈరోజు. అమ్మ వాళ్ళు వచ్చినారంటే రాలేదు అయ్యగారు అంది మార్తమ్మ. ఏమమ్మా అంటే అక్కడ పెళ్ళి జరుగుతానంది అయ్యగారు అన్నారు. అంటే ఈ పిల్ల ఉండాలా ఆ పిల్ల ఉండాలా? ఈ పిల్ల ఉండరు. ఎందుకు? ఈ ఉత్సవం వేరు ఆ ఉత్సవం వేరు. ఈ ఉత్సవం కంటికి కనపడదు, ఆ ఉత్సవము కంటికి కనపడుతుంది. అంతే కదమ్మా ముద్దబావ, నిజమా కదా? కానీ ఆ నేత్రాలు కలిగి ఉంటే రేపు జరిగే ఉత్సవాన్ని చూస్తారు కానీ భూలోకల ఉత్సవాన్ని చూడరు. అందుకే అయ్యగారు ఇచ్చిన వివరణ ఏమిటంటే ఈ వివాహం అనేది భూలోక సంబంధం వివాహం కాదు. ఈ వివాహంలో పెళ్లి కుమారుడు అనేవాడు మరి భూలోక సంబంధమైన పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు కాదు. పెళ్లి కుమార్తె అనగా భూలోక సంబంధమైన పెళ్లి కుమార్తెలని కాదు. ఉత్సవం అనగా భూలోక సంబంధమైన ఉత్సవాలు కాదు. వాళ్ళు చూసి వీళ్ళు చూసి. అలాగే ఈ యొక్క ఆనందం, ఈ వివాహం ఆనందము కొంతసేపు ఉంటే కొంచెంసేపు మాయమైపోయి విడిచి వెళ్ళే ఒకరిని విడిచిపెళ్ళే వివాహం కాదు. రేపు మధ్యాకాశానికి అయిన తర్వాత యేసుక్రీస్తు అన్న వివాహం జరిగిన తర్వాత అంటే వివాహంగా కలుసుకొని పరలోకానికి వెళ్ళిన తర్వాత కలిసి జీవించడం అదేమిటిది? ఆయన స్తుతిస్తూ ఇలాగా ఈ రోజు మనం విన్నట్లుగా మహిమపరుస్తూ ఆకలి తప్పిక లేకుండా జీవించడము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే లేకపోతే ఎన్ని శ్రమలు ఆకలి తప్పికి. ఆ తర్వాత నిత్యనరకం లేచాక ఎప్పటికీ తప్పికే. ఇంకా ఆకలి తర్వాత దేవుడు ఎరుగు. ఎప్పటికీ ద్రాహం 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 అని ఆ యొక్క అమ్మా ఇది ఆపైంది రన్నింగ్ ఉంటుందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రాహం 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 అంటే ఎవరిస్తారు? లేరు. అందుకే భక్తులు పాడారు పాట. ఏ పాట? అది నాకు రాదు పాట. మరి ఆ పాట కూడా గుర్తుకు రాలే. గుర్తుకు వచ్చింది కానీ మళ్ళీ మర్చిపోయినా ఇప్పుడే సెకండ్లోనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరకముననేది నిరతముడున్నాయో అందున పాపులు ఏం చేస్తారంట? కేకలు అబ్బా అబ్బా అని చెప్పి బొబ్బలెడుదురు కానీ విడిపించిన నాదుడు మాత్రము ఒక్కడైనా ఉండడని భక్తుల పైన పాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు దాని నుంచి విడిపించుకోవాలంటే ఈరోజు ఏం చేయాలా? మనము 6వదిగా వివాహాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే 7వదిగా 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా గొర్రెల కాపుల దగ్గరకు ఒక దూత, మరి దేవుని పిల్లరా అక్కడ వాక్యం చదవండి. దూత వచ్చినాడు అక్కడికి. ఆ దూత పక్కన ఏముంది? చాలా ప్రకాశమైన వెలుగు కనపడుతుంది. ఈ వెలుగుని గురించి మనము క్రిస్మస్ వర్తమాన ప్రకారంగా మనం వెతుకుంటే గొర్రెల దగ్గర మేపుతూ వానగా తెలుస్తూ ఆ మేపుతూ చలి కల్లాడుతూ బాధపడుతున్న సమయంలో దేవదూత వెళ్ళాడు. దేవదూత వెళ్ళి ఏం చేసినాడు? సువార్తమాన్ని ప్రకటించాడు గొర్రెల కాపర్లకు. గొర్రెల కాపాలకు సమాధానం కలిగిందా లేదా? ఆ చలిలో ఆ బాధలో సంతోషం కలిగిందా లేదా? సంతోషం కలిగింది. కలిగి పరిగెత్తుకుంటా మరి ఇంటిలో ఉన్న శిశువును చూసినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దూత పక్కన ఏం చూశారు వాళ్ళు? మరి గొప్ప వెలుగును చూసినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెలుగును తర్వాత శిష్యులైన వారంతా చూసే వచ్చినారు యేసు ప్రభు పక్కన. దేవుని పిల్లరా అలాగే ఆ తర్వాత భక్తులంతా కూడా ఆ దూత వలె ప్రకటించినప్పుడు వారి పక్కన ఏముంటా వచ్చింది? వెలుగైన యేసు ప్రభు ఉంటా వచ్చినాడు. ఉండి అనేక సూచికలు జరిగిస్తూ వచ్చినారు. అలాగే మేము కూడా మరి ప్రకటించినప్పుడు ఈ స్థలంలో ఇలాగా ప్రార్థించినప్పుడు మా పక్కన దేవుడు వెలుగుతూ మీకు వెలుగు రూపంలో ఉండి మరి అనేక కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా ఈ బోధ ద్వారా మిమ్మల్ని వెలిగించాలని చెప్పేసి అనేక మందిని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ దూత వలె చేయాలని, ప్రకాశించే దూత వలె. అలాగే ప్రకాశించే దూత వలె ఎప్పుడైతే మీరు ఉంటారో ఉన్నప్పుడు మీ ఇంటి వారైనా ఇరుగు పొరుగు వారైనా వీధి వారైనా అనేక మంది కూడా ఇలాగ వెలుగుతూ అన్ని విషయాల్లో కూడా దేవుని మహింపరుస్తూ వచ్చినప్పుడు మీ మాట కూడా వింటారు. మీ పట్ల కూడా అనేక అద్భుతాలు దేవుడు చూపిస్తాడు. చూపించినప్పుడు మీ భర్తలు కానీ, మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరైనా నమ్ముతారు. నమ్మి దేవుని దగ్గరకు వస్తారు, రక్షణ పొందుతారు. అప్పుడు పరిపూర్ణమైన
సమాధానము నీలో కలుగుతుంది, నీ ఇంట్లో కలుగుతుంది, సంఘంలో కలుగుతుంది. అప్పుడు అనేక మంది సంఘంలోకి వచ్చినప్పుడు అనేక మంది సమాధానం కలిగి జీవిస్తారు. ఈ సమాధానము నీవు పొందుకోవాలంటే ఏం చేయాలి? ముగించేస్తున్నా. ముగింపులో 4వ జనం ఏం చేసినారు? మిరియాము అహరోన్లు ఉండారు. మిరియాము అహరోన్లు ఉండారు. మిరియాము అహరోన్ల చరిత్ర ఏమై ఉన్నది? మోసే కీర్తన రాస్తే వాళ్ళు పాడినారు. మోసే కీర్తన రాస్తే వాళ్ళ కీర్తన పాడినారు. ఆ కీర్తన పాడి మహిమపరిచినారు నిర్గమాకాండములో. అలాగే దేని పిల్లారా, కొత్త నిబంధనలో ఆది అపొస్తలులు శిష్యులైన వారు, తర్వాత వచ్చిన భక్తులు ఎలాగొచ్చారు? భక్తులు శిష్యులైన వారు ఇలాగ భూలోకములోనే ఆయన మహిమపరిచినారు. వాళ్ళ మహిమపడిన వల్ల వాళ్ళు చూసి భక్తులంతా మహిమపరిచినారు. ఆ తర్వాత వచ్చిన పౌలు కూడా మహిమపరుస్తూ ఎక్కువగా మహిమపరిచి ఎక్కువ సంఘాలు కట్టినాడు. ఆ తర్వాత అనేక మంది భక్తులు వచ్చినారు, అనేక కీర్తనలు రాసినారు, ప్రసంగాలు రాసినారు. ఆ కీర్తనలు ప్రసంగాలు రాసిన వాళ్ళు దైవజనులు. దేవదాసయ్య గారు కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏమైనా తెలుసా? దేవుని పిల్లారా, ఆయన బైబిల్ గ్రంథాన్ని ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంత దేవుని మహిమపరిచాడంటే, బైబిల్ గ్రంథాన్ని పద్యాల రూపంలోనే వివరించేసినారు. పద్యాల పుస్తకమే ఉంది మనకు బైబిల్ మిషన్ వారికి. రెండోది ప్రసంగాల రూపంలో ప్రకటించేసినాడు, పాటల రూపంలో రాసేసినాడు. పాటల రూపంలో రాసేసాడు. ఒక్కొక్క పాట రాసింది 109 పాటలే కావచ్చు, కానీ మన కీర్తనలో ఉండే పాటలు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క చరణమే ఒక్కొక్క పాట, ఒక్కొక్క చరణమే ఇతరుల పాట పోల్చుకుంటే ఒక్కొక్క చరణమే ఒక్కొక్క పాట. దేవునికి మహిమకులను గాక. ఒక్కొక్క కీర్తనలో 100, 120, 130 చరణాలు చూసినారా? దేవునికి మహిమకులను గాక. ఇలాంటి దైవజనులు ఏం చేశారు తెలుసా? తగ్గించుకున్నారు. ఏం చేశారు? తగ్గించుకున్నారు. తగ్గించుకొని ఏమన్నారు తెలుసా? బైబిల్ గ్రంథము సముద్రం లాంటిది, అయితే నేను నేర్చుకున్నది సముద్రములో ఒక గ్లాసు నీళ్ళతో కూడా సమానము కాదు. ఎంతో నేర్చుకోవలసినది ఉందన్నారు. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు? 120 ఏళ్ళు నేర్చుకొని బోధించారు అయ్య గారు. మనం ఉంటామా? ఎప్పుడు చచ్చామో తెలియదు. ఇప్పుడు బతకమే దేవుని కృప. మరి మనం ఎలా తగ్గించుకోవాలి? అలాగే తగ్గించుకోవాలి. తగ్గించుకునే ముగింపులో మిరియామ అహరోను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మిరియామ అహరోనులు ఏం చేశారు? సామాన్య ప్రజలతో పాటు వారు కూడా చనిగినారు. మోసే మీద చనిగి ఏమైనారు? మిరియాము కుష్ఠముదైపోయింది. ఆఖరికి ఎక్కడ సరిపడినారు? మోసే దగ్గరికి వచ్చి, అయ్యా దేవునికి ప్రార్థించయ్యా, మాది తప్పు అయిపోయింది, మేము చరగడం తప్పు అయిపోయిందంటే మోసే ప్రార్థిస్తే అప్పుడు ఎక్కడున్నారు? మిరియామును కొన్ని దినాలు వెలుపడి పెట్టమన్నాడు. దేవుడు చెప్పినట్లుగా వెలుపడి పెట్టిన తర్వాత ఆ కుష్ఠం పోయి మళ్ళా బాగైంది. అందుకే ఈ రోజుల్లో వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కరెక్ట్గా వాక్యంలాగా బోధించినప్పుడు వేరే సంఘాలకు వెళ్ళిపోవడం అంటే కారణం ఏమి? అర్థమైందా మీకు? మిరియాములాగా పశ్చాత్తాపపడేవారిని మళ్ళా ఇక్కడ చేర్చుకోవడానికి. ఆ పశ్చాత్తాపం లేకపోతే కొంతవరకు ఇక్కడ మహిమపరిచి ఉండొచ్చు, కొంతవరకు కానుకలు ఇచ్చి ఉండొచ్చు, దేవుడు ఎన్నోసార్లు పడిపోతే నిలబెడితే ఇక్కడ ఎన్నో పనులు చేసి ఉండొచ్చు. చేసి కూడా కానీ వెళ్ళిపోయి మళ్ళా ఇక్కడికి రావాలంటే ఏముండాలా? మిరియాము అహరోను నాటి పశ్చాత్తాపం మనకు కలగాలి. ఆ పశ్చాత్తాపం లేకుంటే ఇక్కడ రాలేము. ఆ పశ్చాత్తాపం లేకుంటే ఇక్కడికి రాలేము. రావాలంటే పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మళ్ళా నీ సంఘంలో నీ ఉండకపోతే పరలోకానికి వెళుతావా? పరలోకం కోసం ప్రకటించే సంఘంలో ఉండకపోతే, ఈ లోక ఆశీర్వాదాలు ప్రకటించే సంఘంలో నీవు ఉంటే వెళతావా? ఇది చాలామంది టీవీని చూసి నాకు బాగైంది అది కానీ ఇది కానీ వాక్యాలు విని వెళ్ళిపోతే పరలోకానికి వెళతావా? ఈ వాక్యం నీకు అందుతుందా నువ్వు ఈ సంఘాన్ని విడిస్తే? కనుక పరలోకానికి వెళ్ళి పనులు చేయాలంటే, దేవుని మహింపరచాలంటే, పరలోకంలో సమాధానం కలిగి ఎప్పుడు జీవించాలంటే భూలోకంలోనే నువ్వు చేయాలి. అదే ఇంతవరకు నువ్వు నేర్చుకున్నట్లు ఆయన పని ఆయన ఇష్టంగా చేయాలి. రెండవదిగా ఆత్మవశులై ఉండాలి.
మూడవదిగా పరిశుద్ధంగా ఉండాలి. 4 ఎక్కడే పనులు చేయాలి నేర్చుకోవాలి. 5 రచనా ప్రభావము మహిమ ఆయనకే చెల్లు ఆయనదే అని చెప్పేసినట్లుగా మనం జీవించాలి. స్తుతించి నేర్పాలి ఇతరులకు ఒకరికొకరికి. అలాగే 6వదికి వివాహం గురించి నువ్వు నేర్చుకొని ఆ ఉత్సవము ఎంత గొప్పదో తెలుసుకొని ఇతరులకు బోధించేవారుగా ఉండాలి. 7వదిగా మరి ఆ దూత వలె నువ్వు ప్రకాశిస్తూ ప్రకటించేవారుగా ఉండాలి. ఇవన్నీ కూడా నీలో ఉండి నువ్వు ఎప్పుడైతే ఇతరులు చెప్తావో అప్పుడే నీ భార్య నీ మాట ఉంటుంది, లేక నీ భర్త నీ మాట వింటాడు, లేక నీ బిడ్డలు నీ మాట వింటారు. అప్పుడే నీ భార్య నీ తల్లిదండ్రులు నీ మాట వింటారు, ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు నీ మాట వింటారు. లేకపోతే ఎవరు వినరు. కనుక ఈరోజు ఏం చేయాలా? కీర్తన పాడినారు, దేవుడు మనకి ఇచ్చాడు వాక్యము, ఈ వాక్యాన్ని అనుసరించి మనము నడవాల. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు మనం చదువుకున్న కీర్తనల 132 అధ్యాయంలో స్థలాన్ని గురించి ఒక మాట అంటాడు దావీదు. ఏమంటాడు? స్థలము చూసినంత వరకు, ఆ స్థలములో చేరినంత వరకు నేను ఇంటికి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా కూడా మన మీద పండుకున్నా కూడా నిద్రపోను. ఏం చేస్తాడంట? స్థలమే చూడాలి, సిద్ధపరచాలి. చూడని చెప్పి 2 సార్లు అంటాడు. ఆ స్థలంలో చేరదాం రండిని ఓసారి అంటాడు. కనుక దైవజనులు యేసు ప్రభువుకి ఏమన్నాడు? స్థలం సిద్ధపడానికి వెళ్ళినాడు, త్వరగా ఆయన వచ్చుతున్నాడు. ఆయన వచ్చేసరికి మనం ఏం చేయాలా? స్థలాలు దేవుని సిద్ధపరచాలా. ఏ స్థలము? 1 హృదయము, 2వది ఈ లోకంలో ఆయన పని కొరకు మనం స్థలం సిద్ధపరచుకొని ఏం చేయాలంటే ముఖ్యంగా ప్రార్థించాలి. సమాధానం కొరకు ఏం చేయాలి? ముఖ్యంగా ప్రార్థించాలి. ప్రార్థించుదామా? ప్రార్థన చేసుకో.